కీర్తనలు 78వ అధ్యాయము మార్చి చదువుతా. కీర్తనలు 78. నా జనులారా, నా బోధకు చెవియొక్కుడి, నా నోటి మాటలకు చెవియొక్కుడి. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని నిలువునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక యుండి మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును, విల్లును పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగి ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయి ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడింది. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడింది. యెహోవా ఈ మాట విని కోపించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజెను, ఇశ్రాయేలు సంతతిని కలిచి వేయుటకు కోపం పుట్టెను. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను. దేవదూతల ఆహారము నరులు భుజించిని, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారు కడుపారా తిని తడిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. దేవుని కోపం వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు, మహోన్నతమైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునేది. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద పోకిరి. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు, విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకునేది. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించి. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయాను క్షేత్రమును తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకునలేదు.
ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనం చేసెను. వడగళ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడ చెట్లను ఆయన పాడు చేసెను. ఆయన ఉపద్రవము కలుగచేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ, హాము గుడారంలో ఉన్న మొదటి బలమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేశారు. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కోలునూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములో నివసింపచేసెను. తమ పితరుల వలె వారు వెనకకు తిరిగి ద్రోహులైరి. చౌకించు విల్లు పనికి రాకపోయినట్లు వారు తిరిగిపోయి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను. ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకలకు పెళ్లి పాటలు లేకపోయెను. అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకరి వలెను, మధ్యవశుడై ఆర్భాటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించింది. పాడి గురులను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతని రప్పించెను. అందరం కలిసి చదువుకుందాం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కారణమైన నేర్పరి అయి వారిని నడిపించెను. ఆమె దేవుని వాక్యం ద్వారా మనతో